వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్పై 140 పరుగుల తేడాతో ఇన్నింగ్స్ విజయం సాధించింది. జడేజా ఆల్రౌండ్ షోతో కరీబియన్ జట్టు వణికిపోయింది. కనీసం పోరాడకుండానే విండీస్ జట్టు చేతులెత్తేసింది. దీంతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్ పిచ్పై భారత్ ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. రవీంద్ర జడేజా సెంచరీతో పాటు 4 వికెట్లు తీసి సత్తా చాటగా మిగతా బౌలర్లు అదరగొట్టారు. భారత బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ కనీసం ఒక్కరోజు కూడా క్రీజులో నిలవలేకపోయింది. అన్ని రంగాల్లో అద్భుత ప్రదర్శనతో 2 టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా 448 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తర్వాత మూడో రోజు ఆట ప్రారంభానికి ముందే మొదటి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి వెస్టిండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్లో పెద్దగా రాణించలేకపోయిన వెస్టిండీస్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లోనూ అదే ఆట తీరు కొనసాగించారు. పిచ్ స్పిన్కు అనుకూలించడంతో రవీంద్ర జడేజా సత్తా చాటాడు. మొదటి సెషన్లోనే 3 వికెట్లు తీసి వెస్టిండీస్ జట్టును దెబ్బకొట్టాడు. వెస్టిండీస్ బ్యాట్స్మెన్ అతనాజే తప్ప మిగతా ఎవరు పెద్దగా రాణించలేకపోయారు. 46 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టుకు అతనాజే, గ్రీవ్స్ గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఈ ఇద్దరు కలిసి 6వ వికెట్కు 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అతనాజే 38 పరుగులు చేయగా గ్రీవ్స్ 25 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆఖర్లో జేడెన్ సీల్స్ 12 బంతుల్లో 22 పరుగులు బాదాడు. తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకు ఆలౌట్ అయిన వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టగా మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ ఇద్దరిని పెవిలియన్కు పంపగా వాషింగ్టన్కు 1 వికెట్ దక్కింది. రెండో ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ దక్కకపోగా జస్ప్రీత్ బుమ్రా 6 ఓవర్లు వేసి 1 వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. 2 టెస్టుల సిరీస్లో ఇప్పటికే 1-0తో ఇండియా ఆధిక్యంలో ఉండగా రెండో టెస్టు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ దక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది.